ఆగమశాస్త్రం ప్రకారం గంట కొట్టడం అంటే భగవంతుని పిలవడం కాదు, మనసును మేల్కొల్పడం. మనం బయట ప్రపంచంలోని అనేక ఆలోచనలతో గుడిలోకి వెళ్తాము. కానీ ఆ గంట కొట్టిన క్షణంలో వచ్చే ఓంకారనాదం మన మెదడులోని అవసరమైన ఆలోచనలను పక్కనెట్టి మనల్ని దైవ దర్శనానికి సిద్ధం చేస్తుంది. ఆ శబ్దం మనల్ని వర్తమానంలోకి తీసుకొస్తుంది. శాస్త్రీయ రహస్యం, దీని వెనుక ఉన్న సైన్స్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. దేవాలయ గంటను మామూలుగా ఇనుముతో చేయరు. రాగి, సీసం, జింక్, మాంగనీస్ వంటి రకరకాల లోహాల మిశ్రమాలతో చేస్తారు. ఈ గంటను కొట్టినప్పుడు వెలువడే శబ్దం మన మెదడులోని ఎడమ మరియు కుడి భాగాలను ఏకం చేస్తుంది. ముఖ్యంగా ఈ శబ్దం కనీసం 7 సెకన్ల పాటు ప్రతిధ్వనిస్తుంది. ఈ 7 సెకన్లు మన శరీరంలోని 7 చక్రాలను తాకి ఒత్తిడిని తగ్గిస్తుంది, మనసును ప్రశాంతంగా మారుస్తుంది. అంతేకాదండోయ్, ఆ గంట నుంచి వచ్చే తీవ్రమైన ప్రకంపనలు గాలిలో ఉన్న బ్యాక్టీరియా మరియు సూక్ష్మక్రిములను చంపేసే శక్తిని కలిగి ఉంటాయి. అందుకే గుడికి వెళ్ళినప్పుడు మనకు తెలియకుండానే ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కాబట్టి వచ్చేసారి మీరు గుడికి వెళ్ళినప్పుడు కేవలం అలవాటుగా కాకుండా ఆ 7 సెకన్లు నాదాన్ని ఆస్వాదిస్తూ గంట కొట్టండి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.